నమస్తే అన్న. ముందుగా చెప్పాలంటే 'మారుతినేని సుబ్రహ్మణ్యం' సినిమా చూసినామని నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం చాలా బాగుంది. మన రావు రమేష్ గారి క్యారెక్టర్ మెయిన్ చెప్పాలంటే సినిమా ఇలా మొత్తం రావు రమేష్ సార్ మీద మొత్తం సినిమా అంతా నడుస్తుంది. సినిమా కూడా ఒక డిఫరెంట్గా ఉంది. చూడడానికి కూడా ఒక చాలా అంటే చాలా బాగుంది. అంటే అలా ఇంద్రజ యాక్టింగ్ కూడా రావు రమేష్ మిస్సెస్ ఉంటుంది, రాణి అని క్యారెక్టర్ ఉంటుంది. అది ఆ అమ్మ కూడా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది. అంటే ఈ సినిమా ఎట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక అమౌంట్ కోసం ఒక వాళ్ళ 10 లక్షలు అకౌంట్లో పడిన తర్వాత దానికోసం అది నిజమా అవద్దామని వాళ్ళు కనుక్కోలేక కన్ఫ్యూజ్ వరకు లాస్ట్ వరకు కూడా అదే సస్పెన్స్లో ఉంటుంది. అంటే అమౌంట్ ఎవరు వేసారు, ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నట్టు అది సస్పెన్స్లో ఉంటుంది. లాస్ట్లో ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ముందుగా మాకు ఆల్ ద బెస్ట్ చెప్పాలి. సినిమా చాలా మంచిగా ప్రొడ్యూసర్ చేసింది. వైఫ్ సుకుమార్ వాళ్ళ వైఫ్ చాలా బాగా ప్రొడ్యూసర్గా హ్యాండిల్ చేసింది. ముందుగా ఫస్ట్ మూవీ అయినా కూడా మంచిగా, చిన్న సినిమా అయినా కూడా మంచిగా సక్సెస్ఫుల్ అయింది మేడం. ఎందుకంటే సినిమా చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది, చాలా కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది హీరోయిన్ కూడా. అంటే మెయిన్ చెప్పాలంటే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మెయిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకోటి అంటే మెయిన్ అల్లు అర్జున్ గారు కూడా ప్రమోషన్స్ కూడా చాలా సపోర్టింగ్గా నిలబడ్డాడు. ఈ మూవీకి చాలా సపోర్టింగ్గా నిలబడ్డాడు. వచ్చిండు అంటే పబ్లిసిటీ కూడా కొద్దిగా వచ్చిపోయింది కూడా. ఆయన కూడా అంటే సినిమా కూడా సక్సెస్ఫుల్ కావాలని కూడా అల్లు అర్జున్ గారు కూడా ముందుకు వచ్చి సక్సెస్ఫుల్ చేయడం వల్ల కూడా చెప్పొచ్చు. అతని వల్ల కూడా కొద్దిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావాలి. నచ్చితే వస్తాను కాదు, 100% రావాలి. ఒక 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 స్థాయిలో ఉన్నప్పుడు, హీరో అన్నప్పుడు అభిమానుల కోసం సినిమా సక్సెస్ఫుల్ కావాలంటే రియల్గా హీరో అనిపించుకున్నప్పుడు కంపల్సరీ రావాలి. పిలిచినప్పుడు వస్తే అదొక రెస్పెక్ట్ అనమాట. అందుకే ఆ మర్యాద ఉంది కాబట్టి, ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ గారు వచ్చిండు అనమాట. అంటే ఒకటి చెప్తున్నానా, చిరంజీవి బర్త్డే అదే అంటే ఒకటి చెప్పాలన్నా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సినిమా ఇండస్ట్రీ సినిమా లెక్కన తీసుకోవాలి, ఒక పొలిటికల్ తీసుకోవాలి. చాలామంది ఏమైపోయిందంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పోయి ప్రచారం చేసిన తర్వాత, వైసీపీకి ప్రచారం చేసిన తర్వాత అందట్లో ఏమైపోయిందంటే అల్లు అర్జున్ గారు ఏదో పబ్లిక్లో ఏమైపోయిందంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఏమైపోయిందంటే ఒక వేరే ఫీలింగ్ కలిగిపోయింది. అంటే లేనివి కూడా కొన్ని అయిపోతున్నాయి అలా. కాకపోతే అట్లా ఉండదు. పొలిటికలే, సినిమా ఇండస్ట్రీ. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్ కాబట్టి పోయిండొచ్చు అక్కడ. ఆయన అట్లా అర్థం చేసుకోకుండా పోవచ్చు, తప్పు అనుకోకుండా ఏదో నార్మల్గా వెళ్ళిపోయింది. దాన్ని ఏమైపోయింది, పెద్ద ఇష్యూ లేక అయిపోయింది. అది ఇష్యూ అంటే ఏదో పబ్లిక్లో ఏమైపోయింది, మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి అది ఒక ఇష్యూ లేక అయిపోయింది. అంటే అది అక్కడికి ఆగిపోవాలని నేను అనుకుంటున్నా. ఆగిపోవాలి, చిన్నదానికి మనం పెద్దగా చేసుకోవద్దు. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇలా ఈ స్థాయికి ఉన్నారంటే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ పేరే చెప్పుకుంటాడు ఎప్పుడు కూడా. ఆయన వల్లనే ఒక గంగోత్రి సినిమా నుంచి తీసుకోండి, ఇప్పటి వరకు మన పుష్ప వరకు కూడా చిరంజీవి గారు ఒక ట్రాక్ వేసిన రూట్లోనే అల్లు అర్జున్ గారు వచ్చింది కాబట్టి ఇలా ఒక స్టైలిష్ స్టార్ అని ఒక పేరు నిలబెట్టుకున్నారు. ఆయన అది ఎప్పటికి మర్చిపోరు కూడా అల్లు అర్జున్ గారు. అది మరవలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని వస్తుంటాయి, అవి పట్టించుకోవద్దు. అన్న ముందుగా చెప్పాలంటే మారుతినేని సుబ్రహ్మణ్యం, ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ఆఫ్ యూ టీమ్. సక్సెస్ఫుల్ సుకుమార్ వాళ్ళ వైఫ్ సక్సెస్ఫుల్ మేడం. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగా మీరు ప్రొడ్యూస్ చేశారు. ఇంత మంచి మూవీ కూడా అసలు ఎవరు ఊహించుకోలేరు. అసలు ఎంత టెన్షన్ ఉన్నా కూడా సినిమా వచ్చినా కూడా అంత హ్యాపీగా నవ్వుతారు. చాలా బాగుంది. ఇంద్రజ మేడం యాక్టింగ్ కూడా చాలా బాగుంది, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కొత్త హీరో అయినా కూడా ఎక్స్పీరియన్స్ హీరో లెక్క చేసిండు. ఆల్ ద బెస్ట్ సార్. ఇంకా మంచి సినిమాలు తీయాలి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్.